చాలా మంది అయితే అడుగుతున్నారు డెమో ఎలా ఉంటుంది, చాలా కష్టంగా ఉందా, మేము ఆన్లైన్ లో బుకింగ్ చేసుకుంటే మాకు ఇన్ఫర్మేషన్ ఎట్లా తెలుస్తుంది, డైరెక్ట్ గానే విజిట్ చేయాలని చెప్పేసి. దీనికైతే అంత పెద్ద ప్రాసెస్ అవసరం లేదు. మీ అందరి కోసం నేనైతే ఈ రోజు లైవ్ గా ఒక వీడియో అయితే చేస్తున్నానండి. లేట్ చేయకుండా అందరూ అయితే చూడండి. ఆన్లైన్ బుకింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మిషన్ వచ్చేసి ఈ విధంగా వైర్ వస్తుంది. ఈ విధంగా మనం అసెంబుల్ చేసేసి టెంపరేచర్ కూడా సెట్ చేసి పంపిస్తాము. ఈ స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఇది ప్లగ్ పెట్టిన తర్వాత స్విచ్ ఆన్ చేయాలి. స్విచ్ ఆన్ చేసిన తర్వాత బ్యాక్ బటన్ ఉంటుందండి, బటన్ ఆన్ చేసేయాలి. ఇక్కడ అయితే ఇంకా టెంపరేచర్ సెట్ చేయలేదు. ఒకవేళ టెంపరేచర్ సెట్ చేసుకోవాలనుకుంటే ఇది 180 డిగ్రీస్ ఉంది టెంపరేచర్. 160 150 కి నేనైతే సెట్ చేస్తున్నాను. పైన అయితే టెంపరేచర్ బటన్ ఉంటుంది, కింద వచ్చేసి సెకండ్స్ బటన్ ఉంటుంది. టెంపరేచర్ అయితే మనం అయితే 150 డిగ్రీస్ టెంపరేచర్ అయితే పెట్టాము. టైం వచ్చేసి 20 సెకండ్స్ అయితే నేను పెట్టాను. మోస్ట్లీ అన్ని ఫ్యాబ్రిక్స్ 170 డిగ్రీస్ అయితే సరిపోతుంది. ఇది ఒకసారి హీట్ అవ్వడానికి టైం పడుతుంది. ఇది హీట్ అవ్వడానికి కింద అయితే ఏమి ఉండదండి. ఇది వచ్చేసి మూవబుల్ అండి, మూవబుల్ ట్రే సిస్టమ్ అయితే ఉంది మన దగ్గర. సైజ్ వచ్చేసి 15x15. ఇది టెంపరేచర్ అయితే పెరుగుతుంది కదా, 150 టెంపరేచర్ రాగానే హోల్డ్ అయితే అయిపోతుంది. ఇంకా దానికంటే పెరగడం తగ్గడం ఉండదు. అంటే చాలా మంది అడుగుతారు క్లాత్ డ్యామేజ్ అవుతుందని. డ్యామేజ్ అలాంటివి ఏం కావు. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉందంటే టెఫ్లాన్ షీట్ అయితే ఉంటుంది. టెఫ్లాన్ షీట్ లో బ్రౌన్ అండ్ వైట్ కలర్ ఉంటుంది, అది కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది టెంపరేచర్ ఆగిన తర్వాత మనకైతే పెరగడం తగ్గడం ఉండదు. అప్పుడు వర్క్ అయితే స్టార్ట్ చేసుకుంటాం. చూస్తున్నారు కదా, టెంపరేచర్ అయితే 150 డిగ్రీస్ వచ్చింది. కింద టైం వచ్చేసి 20 సెకండ్స్ వచ్చింది. ఇక్కడ ఏదైతే ఉందో ఇదైతే హీట్ ఉంటుంది. చిన్న పిల్లలు ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అదే టెంపరేచర్ లో హోల్డ్ అవుతుంది, పెరగడం తగ్గడం ఉండదు. నేనైతే ఈ క్లాత్ అయితే తీసుకుంటున్నాను. మా కస్టమర్స్ ఎప్పుడైనా డెమో చేయడం కానీ, నేను వీడియో కాల్ లో డెమో చూపించడం కానీ చేసినప్పుడు ఈ విధంగా అయితే చెప్తాను. మనకు క్లాత్ ఎంత వరకు కావాలో అంతవరకు అయితే పెట్టేసుకుంటే సరిపోతుంది. లేదు అనుకుంటే ఫుల్ పెట్టుకోవాలి. ఇట్లా మూవ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం ముందుకు జరుపుకొని క్లాత్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ క్లాత్ అనేది ముడతలు ఉందనుకోండి, ఒకసారి జస్ట్ ఈ విధంగా ఒక 3-4 సెకండ్స్ అయితే మనం అయితే పెట్టుకొని ఇట్లా లిఫ్ట్ చేసామనుకోండి, నీట్ గా ఐరన్ లాగా అయితే అవుతుంది. ఇప్పుడు స్టిక్కర్ ఉంది కదండి, ఈ స్టిక్కర్ అయితే ఈ విధంగా పెట్టేస్తున్నాను. పెట్టేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. సెకండ్స్ అయితే టైం తగ్గుతుంది. అది 0 రాగానే బజర్ సౌండ్ అయితే వస్తుంది. రాగానే తీసేసుకొని యూజ్ చేయడమే అయిపోతుంది. సౌండ్ అయితే వచ్చింది కదా, సో మనం అయితే దీన్ని ఈజీగా ఈ విధంగా లిఫ్ట్ చేసేసి ఈ విధంగా అయితే తీసుకోవాలి. ఈ స్టిక్కర్ ఏదైతే ఉందో ఆ స్టిక్కర్ చూస్తున్నారు కదా, కొంచెం హీట్ గా అయితే ఉంటుంది. హీట్ తగ్గిన తర్వాత లేదంటే జస్ట్ ఇట్లా రఫ్ చేసేసి ఈ విధంగా తీసుకోవాలి. స్టిక్కర్ ని ఎప్పుడైనా ఈ విధంగా కింది డైరెక్షన్ నుంచి తీసుకోవాలి. చూస్తున్నారు కదండి ఎంత నీట్ గా ఎంత బ్యూటిఫుల్ గా వచ్చిందో ఫ్లవర్. ఈ విధంగా లుక్ అయితే ఉంటుంది. సో ఈ 20 సెకండ్స్ కోసం అవర్స్ స్పెండ్ చేసుకొని ఇక్కడికి వచ్చి రిస్క్ పడాల్సిన అవసరం అయితే లేదని నేను చెప్తాను. తర్వాత సెకండరీ మీ ఆప్షన్ అండి. ప్రాక్టికల్ గా వచ్చి చూస్తానంటే వచ్చి చూడొచ్చు. ఇంకా ఏ డౌట్స్ ఉన్నా మనం అయితే వాట్సాప్ లో షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా మీకు మిషన్ కి సంబంధించిన డీటెయిల్స్ ఇంకేమైనా కావాలనుకుంటే లేట్ చేయకుండా వాట్సాప్ లో DM అయితే చేయండి.